Hi my dear children, how are you? I hope you all are staying safe. So today we are going to learn second lesson. Second lesson name is Knowing About Plants. What is our lesson name? Knowing About Plants. So in our day-to-day life we see many plants in our life here. So we find plants everywhere. So our plants సంబంధించి పార్ట్స్ గురించి అలాగే ఆ పార్ట్స్ లో ఉన్న డిఫరెన్సెస్ గురించి ఈ రోజు మనం నేర్చుకుంటాం ఓకేనా సో వాట్ ఆర్ ద మెయిన్ ఇంపార్టెంట్ పార్ట్స్ ఆఫ్ ఎ ప్లాంట్ డూ యూ నో వాట్ ఆర్ ది మెయిన్ పార్ట్స్ ఆఫ్ ఎ ప్లాంట్ సో మెయిన్ పార్ట్స్ ఆఫ్ ఎ ప్లాంట్ ఆర్ రూట్స్ స్టెమ్ లీవ్ అండ్ ఫ్లవర్ ఓకే రూట్స్ స్టెమ్ flower. So in our introduction classes also we learned about these things, okay? So we'll talk about them. Now we'll first talk about roots. Once take your textbooks everyone. In page number 12 you can observe parts of a plant. Okay? Parts of a plant lo ఏమేం parts ఉంటాయని చెప్పాను root, stem, leaves. Main parts అయితే root, stem, leaves. అండ్ ఫ్లవర్స్ వచ్చేటప్పటికి కొన్ని ప్లాంట్స్ కి ఫ్లవర్స్ ఉంటాయి కొన్ని వాటికి ఉండవు ఓకే మనకి తెలుసు ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఉంటాయి నాన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఉంటాయి ఇన్ ద ఎర్లియర్ క్లాసెస్ వి లెర్న్ ఓకే సో మెయిన్ పార్ట్స్ ఏంటి రూట్ లీఫ్ అండ్ స్టెమ్ ఓకే సో వీటికి సంబంధించి యాక్టివిటీ 1 ఇచ్చాడు యాక్టివిటీ 1 లో ఏంటి ఐడెంటిఫికేషన్ ఆఫ్ ప్లాంట్ పార్ట్స్ సో ప్లాంట్ పార్ట్స్ గురించి ఇచ్చాడు అనమాట ఐడెంటిఫై చేయడం ఎలా సో ఇక్కడ ఏం చెప్తున్నాడంటే టేబుల్లో కొన్ని ప్లాంట్స్ కలెక్ట్ చేసి వాటిలో రూట్ స్టెమ్ అవన్నీ కూడా ఉంటే ఎస్ అని లేదంటే నో అని టిక్ చేయమన్నాడు సో ఇదంతా ఫిల్ చేసిన తర్వాత మీకు ఒక క్వశ్చన్స్ కూడా ఇచ్చాడు చూడండి డూ యూ ఫైండ్ ఎనీ ప్లాంట్ విచ్ డస్ నాట్ హ్యావ్ రూట్స్ సో రూట్స్ లేని ప్లాంట్స్ ఏమైనా కనిపించాయా అని అడుగుతున్నాడు క్యాన్ వి ఫైండ్ నో సో ప్లాంట్స్ అనేవి కంపల్సరీగా రూట్స్ ఉంటాయి వాటిలో డిఫరెంట్ రూట్స్ ఉండొచ్చు కానీ కంపల్సరీ ప్లాంట్ రూట్ అయితే ఉంటుంది దట్ ఈస్ ఫస్ట్ ఆన్సర్ నెక్స్ట్ ఆర్ లీవ్స్ ఆఫ్ ఆల్ ప్లాంట్స్ సిమిలర్ ఇన్ సైజ్ సో ప్లాంట్స్ కున్న లేదంటే డిఫరెంట్ ప్లాంట్స్ కి సేమ్ లీవ్స్ ఉన్నాయా నో సో డిఫరెంట్ ప్లాంట్ హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లీవ్స్ ఓకే నెక్స్ట్ ఈస్ దేర్ ఎనీ ప్లాంట్ వితౌట్ ఫ్లవర్ సో మీకు తెలుసు ఫ్లవరింగ్ నాన్ ఫ్లవరింగ్ సో కంపల్సరీగా కాదు అన్ని ప్లాంట్స్ కి ఫ్లవర్ ఉండాలని అయితే లేదు ఓకేనా సో నెక్స్ట్ వాట్ ఆర్ కామన్ పార్ట్స్ దట్ యు అబ్జర్వ్ ఇన్ ఆల్ ప్లాంట్స్ సో కామన్ గా ఉన్న పార్ట్స్ ఏంటి ఇప్పుడు రూట్ కంపల్సరీగా ఉంటుంది స్టెమ్ కంపల్సరీగా ఉంటుంది లీఫ్ కంపల్సరీగా ఉంటాయి ఓకే సో ఈ 3 పార్ట్స్ అనేవి బాగా మెయిన్ ఇంపార్టెంట్ పార్ట్స్ అన్నమాట ప్లాంట్స్ లో ఓకే సో వాటి యొక్క సైజ్ అండ్ షేప్ చేంజ్ ఉండొచ్చు కానీ కంపల్సరీ లీవ్స్ అయితే ఉంటాయి ఓకే ప్లాంట్స్ లో నెక్స్ట్ సో ఇంపార్టెంట్ పార్ట్స్ లో ఒక్కొక్క దాని గురించి తెలుసుకుందాం ఓకే ఫస్ట్ ఈజ్ అబౌట్ రూట్స్ సో విల్ టాక్ అబౌట్ ద రూట్స్ సో రూట్స్ అనేది నెక్స్ట్ టాపిక్ ఓకే డిఫరెన్స్ బిట్వీన్ రూట్స్ రూట్స్ లో 2 టైప్స్ ఆఫ్ రూట్స్ ఉంటాయి ట్యాప్ రూట్స్ ఫైబ్రస్ రూట్స్ ఓకే వి హావ్ 2 టైప్స్ ఆఫ్ రూట్స్ వాట్ ఆర్ దే ట్యాప్ రూట్స్ అండ్ ఫైబ్రస్ రూట్స్ సో ట్యాప్ రూట్స్ అంటే ఈ విధంగా ఉంటాయి సో ట్యాప్ రూట్స్ అనేవి మెయిన్ పార్ట్ ఉంటుంది ఓకే మెయిన్ రూట్ నుంచి డిఫరెంట్ రూట్స్ అనేవి అరైజ్ అవుతాయి అలాంటి వాటిని ట్యాప్ రూట్స్ అంటారు ఓకే మెయిన్ రూట్ నుంచి డిఫరెంట్ రూట్స్ అనేవి స్టార్ట్ అయితే దట్ టైప్ ఆఫ్ సిస్టమ్ ఇస్ కాల్డ్ ట్యాప్ రూట్ సిస్టమ్ అండ్ నెక్స్ట్ ద ఫైబ్రస్ రూట్ సిస్టమ్ దేర్ ఆర్ మెనీ మెయిన్ రూట్స్ ఓకే సో ఇక్కడ సింగిల్ మెయిన్ రూట్ నుంచి డిఫరెంట్ రూట్స్ అనేవి వచ్చినాయి ఇక్కడ అయితే డిఫరెంట్ మెయిన్ రూట్స్ ఉంటాయి వాటి నుంచి స్మాల్ రూట్స్ అనేవి అరైజ్ అవుతున్నాయి ఓకే దీన్ని ఏమంటారు ఫైబ్రస్ రూట్ సిస్టమ్ సో ఈ టైప్ ఆఫ్ రూట్ సిస్టమ్ ని ఫైబ్రస్ రూట్ సిస్టమ్ అంటారు ఓకే సో ప్లాంట్ కి ఉన్న మెయిన్ రూట్ కాకుండా సో మెనీ మెయిన్ రూట్స్ ఓకే బాగా ఎక్కువగా మెయిన్ రూట్స్ ఉండి వాటి నుంచి డిఫరెంట్ స్మాల్ రూట్స్ అనేవి వచ్చే వాటిని ఫైబ్రస్ రూట్ అంటారు అండ్ ట్యాప్ రూట్స్ లో అయితే సింగిల్ మెయిన్ రూట్ అనేది ఉంటుంది దాని నుంచి సబ్ రూట్స్ అనేవి అరైజ్ అవుతాయి అది డిఫరెన్స్ అనేది ఓకే డిఫరెన్స్ ఆఫ్ బిట్వీన్ ట్యాప్ రూట్స్ అండ్ ఫైబ్రస్ రూట్స్ ఏంటి మెయిన్ రూట్ అనేది దీనికి ఉంటుంది దీనికి డిఫరెంట్ మెయిన్ రూట్స్ అనేవి ఉంటాయి ఓకే సో రూట్స్ లో మనకి ఇంకొక టైప్ కూడా ఉంది ఓకే రూట్స్ లో ఇంకొక టైప్ ఏంటంటే ఏరియల్ రూట్స్ ఓకే సో థర్డ్ టైప్ ఆఫ్ రూట్ సిస్టమ్ ఈస్ ఏరియల్ రూట్ సిస్టమ్ ఏరియల్ రూట్ సిస్టమ్ అనేది మనం ఎక్కువగా అబ్జర్వ్ చేయము ఓకే
సో మెయిన్ కొన్ని ప్లాంట్స్ లోనే అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఏరియల్ రూట్ సిస్టమ్ అంటే ఏంటంటే రూట్స్ అరైజింగ్ అబౌవ్ ది గ్రౌండ్. ఓకే, సో రూట్స్ అనేవి అబౌవ్ ది గ్రౌండ్. ఓకే, సో ఇవి ఎందుకు అబౌవ్ ది గ్రౌండ్ ఉంటాయి రూట్స్ అంటే టు సపోర్ట్ ది ప్లాంట్. ఓకే, కొన్ని ప్లాంట్స్ వాటి యొక్క సపోర్ట్ కోసం రూట్స్ అనేవి పైన ఉంటాయి. లైక్ బనియన్ ట్రీ మీరు అబ్జర్వ్ చేస్తే రూట్స్ అనేవి పైన ఉంటాయి కదా, సో పైనుంచి వేలాడుతూ ఉంటాయి. ఎందుకంటే ఆ ట్రీకి సపోర్ట్ ఇవ్వడానికి ఇవి పైనుంచి కూడా లేదంటే గ్రౌండ్ మీద కూడా ఇవి వచ్చి సపోర్ట్ ఇస్తూ ఉంటాయి అనమాట. అలాంటివన్నీ కూడా ఏరియల్ రూట్స్. ఓకే, దాట్ టైప్ ఆఫ్ రూట్స్ ఆర్ కాల్డ్ యాజ్ ది ఏరియల్ రూట్స్. ఓకే, సో ఏరియల్ రూట్స్ అనేవి బనియన్ ట్రీలో ఎక్కువ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్, వాట్ ఆర్ ది ఫంక్షన్స్ ఆఫ్ రూట్స్? సో రూట్ ఫంక్షన్స్ ఏంటి చెప్పండి. మీ ఎర్లియర్ క్లాసెస్ లో ఆల్రెడీ నేర్చుకునే ఉంటారు రూట్స్ ఏం చేస్తూ ఉంటాయి అనేది. సో రూట్స్ మెయిన్ 3 టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ చేస్తూ ఉంటాయి. మెయిన్ ఫంక్షన్ ఏంటంటే ఒక గ్రౌండ్ లో ఒక ప్లాంట్ అలా స్టిక్ గా ఉండడానికి ఈ రూట్స్ అనేవి సపోర్ట్ చేస్తూ ఉంటాయి. ఫస్ట్. నెక్స్ట్, ఈ సాయిల్ లో లేదంటే మడ్లో ఉన్న వాటర్ ని మినరల్స్ ని ప్లాంట్ అంతటికి కూడా సప్లై చేయడానికి రూట్స్ అనేవి ఉపయోగపడుతూ ఉంటాయి. సెకండ్, అర్థమైందా? సో వాటర్ అండ్ మినరల్స్ ఆర్ సప్లైడ్ త్రూ రూట్స్ టు హోల్ ప్లాంట్. ఓకే, థర్డ్ వన్ ఈస్ ఇట్ ఇస్ స్టోర్డ్ ఇన్ ద టైప్ ఆఫ్ ఫుడ్. ఓకే, రూట్స్ అనేవి ఫుడ్ రూపంలో కూడా స్టోర్ చేసుకుంటూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ క్యారెట్, బీట్రూట్. ఓకే, క్యారెట్, బీట్రూట్ అబ్జర్వ్ చేస్తే వాటిలో కూడా ట్యాప్ రూట్ సిస్టమే ఉంటుంది. ఇప్పుడు ఈ మెయిన్ రూట్ ఏదైతే ఉందో ఇక్కడ ఫుడ్ స్టోర్ చేసుకుంటుంది కదా, ఈ ఫుడ్ స్టోర్ చేసుకున్నప్పుడు ఇది ఏమవుతుంది, క్యారెట్ కింద చేంజ్ అవుతుంది. సో ఇది ఏం చేస్తుంది, ఇప్పుడు రూట్స్ అనేవి ఫుడ్ కూడా మనకి ఇస్తున్నాయి అనమాట. సో 3 మెయిన్ థింగ్స్. వన్ ఈస్ ఇట్ గివ్స్ సపోర్ట్ టు ప్లాంట్ by sticking to the ground. Okay, second one ఏంటి, it supplies water to all parts of the plant, water and minerals also. Okay, third one is it stores food. Okay, it stores food. This is about roots. Okay, ఈ రూట్స్ కు సంబంధించి యాక్టివిటీ ఉంది. యాక్టివిటీస్ ఇన్ పేజ్ నెంబర్ 14. Okay, so in page number 14 in page number 15 we have an activity. So activity number 2 and 3, look here. First we'll discuss about activity 2. Activity 2 ఏంటంటే take 2 paper cups. Okay, so 2 paper cups తీసుకోమన్నాడు. తీసుకుని దానిలో ఏం చేయమంటున్నాడు, సాయిల్, ఫర్టైల్ సాయిల్ అంటే where plants are grown well. Okay, ఆ టైప్ ఆఫ్ సాయిల్ తీసుకుని 2 కప్స్ ని కూడా ఫిల్ చేయండి. ఫిల్ చేసిన తర్వాత సో 2 or 3 beans. సో ఏం చేయమంటున్నాడు, 2 or 3 beans అలాగే మిల్లెట్స్, రాగులు ఉంటాయి కదా, రాగుల్ని ఒక కప్ లో అండ్ ఇన్ 1 కప్ బీన్స్, ఇవి రెండింటిని కూడా పెట్టమంటున్నాడు. ఓకే, యూ షుడ్ గెట్. నెక్స్ట్, స్ప్రింకిల్ వాటర్ ఆన్ దెమ్. స్ప్రింకిలింగ్ వాటర్ ఇన్ ద సెన్స్ pour some water in the both cups. Okay, next, then plant them, place them by the window. So after pouring water, keep near the window. ఈ 2 cups ని కూడా ఏం చేయమంటున్నాడు, కీప్ నియర్ ది విండో అండ్ లీవ్ దెమ్ ఫర్ 2 to 3 days. What will happen after 2 to 3 days? So plants seeds start germinating. Okay, beans and millets start germinating. జరిగినప్పుడు ఏం జరుగుతుంది, సో సీడ్స్ లోంచి స్ప్లిట్ అయ్యి లీవ్స్ అనేవి బయటకు రావడం జరుగుతుంది. ఎస్ ఆర్ నో? సో ఆ ప్రాసెస్ లో ఇక్కడ అబ్జర్వ్ చేయండి. The first leaves emerging from the seed during germination are known as seed leaves. So germination start అయినప్పుడు ఫస్ట్ లీఫ్ ఏదైతే బయటకు వస్తుందో దాన్ని ఏమంటారు, సీడ్ లీఫ్ అంటారు. ఓకే, the seed leaf within the seed is called cotyledon. ఆ సీడ్ లీఫ్ ఏదైతే ఉందో బయటకు వచ్చే లీఫ్ ఏదైతే ఉందో సీడ్ లీఫ్ అంటున్నాం కదా, బయట లేయర్ కింద ఫామ్ అయ్యేది, అది లోపల ఎప్పుడైతే ఉంటుందో దాన్ని ఏమంటారు, cotyledon. Okay, seed leaf before coming out of the seed is called cotyledon. Okay, cotyledon antaru. Next, upon the germination, these cotyledons emerges as the first leaves of seedling. So ఆ cotyledon అనేది germination process లో seed leaf కింద seedling కింద మారుతుంది. Okay, next, plants are classified as monocots and dicots. Plants అనేవి 2 different types లో డిఫరెన్షియేట్ చేస్తూ ఉంటారు. ఎలా,
మోనోకాట్స్ అండ్ డైకాట్స్. మోనోకాట్స్ అండ్ డైకాట్స్ అనేది ఏ విధంగా సపరేషన్ జరుగుతుంది అంటే, సీడ్ లో మీకు చెప్పాను, సీడ్ లీఫ్ అనేది అరైజ్ అయ్యేటప్పుడు కాటిలిడన్ కింద చేంజ్ అవుతుంది. సీడ్ లోపల ఉన్న లీఫ్ సింగిల్ గా ఉంటే అది మోనోకాట్. ఓకే, బయటకు వచ్చే లీఫ్ సింగిల్ గా ఉంటే అది మోనోకాట్. డబల్ లీఫ్ బయటకు వస్తే దాన్ని డైకాట్ అంటారు. ఓకే, సీడ్ లో ఉన్న సీడ్ లీఫ్ ఏదైతే ఉందో సింగిల్ గా ఉన్నప్పుడు దాన్ని మోనోకాట్ అంటారు. డబల్ లీఫ్ ప్రెసెంట్ అయినప్పుడు దాన్ని డైకాట్ అంటారు. దిస్ ఇస్ అబౌట్ డిఫరెన్స్ ఆఫ్ బిట్వీన్ కాటిలిడన్. ఓకే, నెక్స్ట్ సో కాటిలిడన్స్, ఇప్పుడు ఈ బీన్స్ ని అలాగే మిల్లెట్స్ ని మనం జర్మినేషన్ ప్రాసెస్ కి పెట్టాం కదా. అప్పుడు సో బీన్స్ అనేవి 2 కాటిలిడన్స్ ని ఫామ్ అయి ఉంటుంది. ఓకేనా, మీరు అబ్జర్వ్ చేస్తే బీన్ సీడ్ లోంచి 2 లీవ్స్ బయటకు వస్తాయి ఫస్ట్. ఓకేనా, అదే మిల్లెట్స్ ని అబ్జర్వ్ చేస్తారనుకోండి, రాగుల్లో వాటిలో ఏం జరుగుతుంది, సింగిల్ లీవ్ బయటకు వస్తుంది. అంటే సింగిల్ లీవ్ బయటకు వచ్చింది కాబట్టి రాగులు లేదంటే మిల్లెట్స్. ఓకే, మిల్లెట్స్ ఈజ్ అ మోనోకాట్ ప్లాంట్, బీన్స్ ఈజ్ అ డైకాట్ ప్లాంట్. ఓకే, okay, then next activity number 3, water absorption by roots. So roots అనేవి వాటర్ ని మినరల్ ని సపోర్ట్ చేస్తాయి అని చెప్పాను. ఓకేనా, నేను చెప్పాను, మీరు నమ్మేశారు. ఓకే, సో మరి ఇది చేస్తుందా లేదని ఒక యాక్టివిటీ రూపంలో చూద్దాం. ఓకే, సో ఇన్ పేజ్ నెంబర్ 15, aim to observe absorption of water by root. రూట్స్ అనేవి నిజంగానే అబ్జార్ప్షన్ ప్రాసెస్ లో వాటర్ ని తీసుకుంటున్నాయా లేదా అనేది యాక్టివిటీ. ఈ యాక్టివిటీకి మీకు కావాల్సిన మెటీరియల్స్ ఏంటంటే క్యారెట్, గ్లాస్ ఆఫ్ వాటర్, బ్లూ ఇంక్. ఓకే, ఒక క్యారెట్ అలాగే గ్లాస్ ఆఫ్ వాటర్ అండ్ బ్లూ ఇంక్. సో విల్ సీ ద ఎక్స్పెరిమెంట్ నౌ. లుక్ హియర్. సో ఏం చేయమంటాడంటే ఒక గ్లాస్ తీసుకోమన్నాడు. ఓకే, టేక్ 1 గ్లాస్ అండ్ పుట్ ద క్యారెట్. ఓకే, క్యారెట్ ఏం చేయమంటున్నాడంటే దీనిలో ప్లేస్ చేయమంటున్నాడు క్యారెట్. ఓకే, with the roots. Okay, place the carrot in the glass with the roots and fill it with the water. Okay, water la roots muligera fill cheyamannadu. Then add ink to it. Okay, so manam blue ink తీసుకున్నాం కదా, బ్లూ ఇంక్ ని ఏం చేయమన్నాడు, 2 to 3 drops ఈ వాటర్ లో వేసి మిక్స్ చేసి 2 days or 3 days దీన్ని సైడ్ పక్కకు ఉంచమన్నాడు. ఓకేనా, సో మీ అబ్జార్ప్షన్ ఏముంటుంది అంటే, నెక్స్ట్ ఇది ఫిల్ 2 to 3 days పక్కన పెట్టిన తర్వాత క్యారెట్ ఓపెన్ తీసుకోండి. తీసుకున్న తర్వాత కట్ చేయండి. కట్ చేస్తే విల్ అబ్జర్వ్ ద డిఫరెన్స్ ఇన్ కలర్. ఓకే, బ్లూ కలర్ ని మనం అబ్జర్వ్ చేస్తాం. కట్ చేసినప్పుడు పీసెస్ అన్నింటిలో కూడా బ్లూ కలర్ అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది లోపల. సో దీన్ని బట్టి ఏం అర్థమవుతుంది, రూట్స్ అనేవి వాటర్ ని అబ్జర్వ్ చేసుకుంటుంది. ఓకే, సో అబ్జర్వ్ చేసుకున్న తర్వాత ప్లాంట్ కి అది సప్లై అవుతుంది కదా. సో ఈ ప్రాసెస్ లేదంటే ఈ యాక్టివిటీలో రూట్స్ అనేవి వాటర్ ని అబ్జర్వ్ చేసుకుంటాయని నేర్చుకుంటాం. ఓకే, దిస్ ఇస్ ద యాక్టివిటీ. నెక్స్ట్ ఆన్ పేజ్ నెంబర్ 16, కండక్షన్ ఆఫ్ వాటర్. సో బిఫోర్ గోయింగ్ టు కండక్షన్ ఆఫ్ వాటర్ విల్ టాక్ అబౌట్ ది స్టెమ్. ఓకే, సో స్టెమ్ లో డిఫరెంట్ నోట్స్, ఇంటర్నల్ నోట్స్ ఉంటాయి. ఓకే, సో నోట్స్ అనేవి లీఫ్ లో ఈ పార్ట్ ఏదైతే ఉందో అక్కడ నోట్స్ అంటారు. ఓకేనా, ఈ పార్ట్ ని, దిస్ పార్ట్. సో స్టెమ్ కి అలాగే లీఫ్ కి సపోర్టింగ్ పార్ట్ ఉంటుంది కదా, దాన్ని నోడ్ అంటారు. ఇలా ప్లాంట్ దగ్గర డిఫరెంట్ లీవ్స్ అని ఉంటాయి, ఇవన్నీ మిక్స్ టుగెదర్, ఈ నోట్స్ అన్ని టుగెదర్ గా ఇంటర్ నోట్స్ అంటారు. ఓకేనా, సో ఇది స్టెమ్ గురించి. నెక్స్ట్ కండక్షన్ ఆఫ్ వాటర్. సో ఈ రూట్స్ అనేవి వాటర్ ని స్టెమ్ వరకు సప్లై చేస్తాయి. స్టెమ్ నుంచి కండక్షన్ ఆఫ్ వాటర్ అంటే ఆ స్టెమ్ ఆ వాటర్ ని తీసుకుంటుందా లేదా అనేది యాక్టివిటీలో తెలుస్తుంది. ఈ యాక్టివిటీకి మనకి ఏం కావాలంటే బల్సమ్ ప్లాంట్ అనేది ఒక ప్లాంట్ కలెక్ట్ చేయాలి, అలాగే ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ అండ్ ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ రెడ్ ఇంక్. ఓకే, సో ఇక్కడ ఆల్రెడీ పిక్చర్ ఇచ్చాడు మీకు, పేజ్ నెంబర్ 16 లో పిక్చర్ అయితే ఆల్రెడీ ఇచ్చాడు. చూడండి, ఆ పిక్చర్ లో బలసం ప్లాంట్ ని, ఓకే, లీఫ్ ఆఫ్ బలసం ప్లాంట్ ని ప్లేస్ చేసి విత్ ద స్టెమ్. ఓకే, స్టెమ్ యూజ్ చేసి స్టెమ్ ని ప్లేస్ చేశారు బేకర్ లో. అలాగే దే టుక్ సమ్ వాటర్ విత్ ద రెడ్ కలర్ మిక్స్డ్. ఇది ఒక 2 to 3 days లేదంటే ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టిన తర్వాత 2 to 3 days లీవ్ చేయండి. సో మీరు ఏం అబ్జర్వ్ చేస్తారంటే ఆ లీఫ్ ఎప్పుడైతే బయట తీస్తారో ఈ స్టెమ్ ని, బలసం ప్లాంట్ యొక్క స్టెమ్ తీసినప్పుడు స్టెమ్ అనేది రెడ్ కలర్ లో చేంజ్ అయి ఉంటుంది.
ఓకే, మీ అబ్జర్వేషన్ ఏముంటుంది, అబ్జర్వేషన్ లో లీఫ్ స్టెమ్ ఏదైతే ఉందో రెడ్ కలర్ లో చేంజ్ అవుతుంది. అంటే ఈ ప్రాసెస్ ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, యాక్టివిటీ ద్వారా స్టెమ్ అనేది వాటర్ కండక్షన్ అనేది జరుగుతుంది అని తెలుస్తుంది అనమాట. ఓకే, కండక్షన్ ఆఫ్ వాటర్ బై ఏ స్టెమ్. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ద లీఫ్. సో యూ ఆల్ ఆఫ్ us know leaves are more important. ఫోటోసింథసిస్ ప్రాసెస్ అంతా లీఫ్ లో జరుగుతుంది. అండ్ అలాంటి లీఫ్ యొక్క పార్ట్స్ చూడండి. సో దిస్ ఈస్ ద లీఫ్. ఓకే, సో యూ కెన్ అబ్జర్వ్ ఇన్ యర్ టెక్స్ట్ బుక్స్ ఆల్సో. సో ఈ మెయిన్ వెయిన్ ఏదైతే ఉందో దాన్ని మిడ్ రిబ్ అంటారు. అండ్ ఈ మెయిన్ వెయిన్ నుంచి డిఫరెంట్ వెయిన్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి, వాటిని వెయిన్స్ అంటారు. అండ్ ఈ ప్లేస్ ఏదైతే ఉందో, ఓకేనా, ఈ గ్రీన్ లీఫ్ బ్లేడ్ ఏదైతే ఉందో ఇదంతా కూడా ఈ లెంత్ గానీ లేదంటే విడ్త్ గానీ ఏమంటారు, లామినా అంటారు. అండ్ ఈ సపోర్ట్ ఉంది చూడండి, దీన్ని పెటియోల్స్ అంటారు. ఓకే, నెక్స్ట్ సో ఇది లీఫ్ బేస్. ఓకే, స్టెమ్ కి అలాగే లీఫ్ కి అటాచింగ్ ప్లేస్ ఏదైతే ఉందో దాన్ని లీఫ్ బేస్ అంటారు. దిస్ ఈస్ కాల్డ్ as ది లీఫ్ బేస్. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ ది లీఫ్. నెక్స్ట్ సో యాక్టివిటీ నెంబర్ 5 ఏంటంటే ఆర్ ఆల్ ద లీవ్స్ సేమ్. సో అన్ని లీవ్స్ సేమ్ గా ఉన్నాయా లేదా అనేది కొన్ని లీవ్స్ కలెక్ట్ చేసి వాటి గురించి యాక్టివిటీ 5 లో చెప్తున్నారు. ఓకే, సో లీవ్స్ అనేవి ఎప్పుడు కూడా అన్ని ఈక్వల్ గా ఉండవు. ఓకే, డిఫరెంట్ ప్లాంట్స్ కి డిఫరెంట్ టైప్ ఆఫ్ లీవ్స్ ఉంటాయి, డిఫరెంట్ విడ్త్ అండ్ డిఫరెంట్ షేప్స్ లో ఉంటాయి. ఓకే, నెక్స్ట్ యాక్టివిటీ నెంబర్ 6. సో యాక్టివిటీ నెంబర్ 6 చూడండి. లీఫ్ లామినా యూజువల్ కన్సిస్ట్ ఆఫ్ మిడ్రిబ్, వెయిన్స్ అండ్ వెయిన్లెట్స్. సో ఈ లామినా అనేది ఇదంతా లీఫ్ ప్లేస్ ఏదైతే ఉందో ఇదంతా కూడా లామినా కదా. లామినాలో ఏమేమి ఉన్నాయి, మిడ్రిబ్ ఉంటుంది, వెయిన్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. ఓకే, అరేంజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ నెట్వర్క్. ద లైన్స్ ఆఫ్ ది లీవ్స్ ఆర్ కాల్డ్ వెయిన్స్. సో ఈ లైన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వెయిన్స్ అంటారు. ఇది మెయిన్ వెయిన్. అండ్ నెక్స్ట్ ఇవన్నీ కూడా వెయిన్లెట్స్. ఓకే, దిస్ ఇస్ అబౌట్ ది లీఫ్. సో నెక్స్ట్ కమింగ్ టు వెనేషన్. వెనేషన్ అంటే లైన్స్ ఏవైతే లీఫ్ మీద ప్రెసెంట్ అయ్యాయో వాటిని వెనేషన్స్ అంటారు. నెట్వర్క్ ఉంటుంది కదా, లైన్స్ యొక్క నెట్వర్క్ ని వెనేషన్స్ అంటారు. ఓకే, వెనేషన్. సో వెనేషన్ లో 2 టైప్స్ ఆఫ్ వెనేషన్స్ ఉంటాయి. రెటికులేట్ వెనేషన్ ఉంటుంది, ప్యారలల్ వెనేషన్ ఉంటుంది. రెటికులేట్ వెనేషన్స్ అంటే ఈ విధంగా, ఓకేనా. సో ఒక ఫామ్ లో ఒక ఆర్డర్ లో కాకుండా నెట్వర్క్ ఏరియాలో ఉంటాయి అన్నమాట. మెయిన్ వెయిన్ నుంచి సబ్ వెయిన్స్ అనేవి ఒక నెట్వర్క్ ఫామ్ లో ఉంటే వాటిని రెటికులేట్ వెనేషన్ అంటారు. ఓకే, సో రెటికులేట్ వెనేషన్ అంటే వెయిన్స్ ఆర్ ఇన్ ఏ నెట్వర్క్. సో ప్యారలల్ వెనేషన్ మీరు అబ్జర్వ్ చేస్తే వెయిన్స్ ఆర్ ఇన్ ఒక ఆర్డర్. ఓకే, సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఈ లైన్స్ అన్ని కూడా ఒక ఆర్డర్ లో ఉంటాయి. If you observe in page number 18, parallel venation, you can see clearly the lines are in parallel. Okay, leaf lines ani kuda parallel ga untayi. Okay, they are not in the network form, in a parallel form. They are called as the parallel venation. Network form lo unte reticulate venation. Okay, next we will talk about activity number 8, absorption of stomata absorption. So stomata, why stomata is useful? సో ప్లాంట్ లో స్టొమాటో అనేది ఏ విధంగా యూస్ఫుల్ గా ఉంటుంది. సో మీరందరూ బ్రీతింగ్ చేస్తున్నారు కదా, వి టేక్ ఇన్ ఆక్సిజన్ అండ్ గివ్ అవుట్ ది కార్బన్ డైఆక్సైడ్. సో విచ్ ఇస్ ద మెయిన్ సోర్స్ వి ఆర్ టేకింగ్ ఆక్సిజన్. సో బ్రీతింగ్ అనేది ఏ ఆర్గన్ తో చేస్తున్నాము, నోస్. ఓకే, మెయిన్ బ్రీతింగ్ ప్రాసెస్ కి ఆర్గన్ ఏంటి, నోస్. సో లీఫ్ లో కూడా ఎయిర్ ఎక్స్చేంజింగ్ జరుగుతుంది. ఈ ఎక్స్చేంజ్ జరగడానికి మెయిన్ ఆర్గన్ ఏంటి లీఫ్ లో, స్టొమాటా. ఓకే, స్టొమాటా అనేది మెయిన్ ఆర్గన్ అన్నమాట. దేనికి, గ్యాసెస్ ఎక్స్చేంజ్ కి, కార్బన్ డైఆక్సైడ్, ఆక్సిజన్, ఈ వాటర్ ఎక్స్చేంజింగ్ కి ఈ స్టొమాటా యూజ్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకేనా. సో ఈ స్టొమాటా ఫిగర్ ఆల్రెడీ ఇచ్చారు చూడండి, ఫిగర్ నెంబర్ 7 స్టొమాటా. ఓకే, ఈ మెయిన్ బీన్ షేప్ లో ఉంది చూడండి, అక్కడ ఎయిర్ ఎక్స్చేంజింగ్ అనేది జరుగుతుంది. అది కార్బన్ డైఆక్సైడ్ తీసుకుని ఫుడ్ ప్రిపరేషన్ ప్రాసెస్ లో ఎక్సెస్ వాటర్ అలాగే ఆక్సిజన్ ని రిలీజ్ చేస్తూ ఉంటుంది ఈ ప్రాసెస్ లో. ఓకే, దిస్ ఈస్ అబౌట్ స్టొమాటా. నెక్స్ట్ ట్రాన్స్పిరేషన్ అంటే ఎక్సెస్ వాటర్ ఏదైతే ప్లాంట్ లో ఉందో దాన్ని రిలీజ్ చేయడం. ఓకే, సో ఎక్సెస్ వాటర్ ని ఎలా రిలీజ్ చేస్తుంది బయటికి, సో ట్రాన్స్పిరేషన్ ప్రాసెస్ లో స్టొమాటా యూజ్ చేసుకుని వాటర్ ని, ఎక్సెస్ వాటర్ ని రిలీజ్ చేస్తూ ఉంటుంది. అది రిలీజ్ చేస్తుంది లేదు అనేది అబ్జర్వేషన్ కోసం ఇక్కడ మీకు ఏం చెప్తున్నాడంటే, సో టేక్ అ ప్లాంట్.
ఓకే, ఒక ప్లాంట్ తీసుకుని దానికి పాలిథిన్ కవర్ ని టై చేయమంటున్నాడు. అలాగే 1 పాలిథిన్ కవర్ ఏమి పెట్టకుండా సింగిల్ గా ఓన్లీ పాలిథిన్ కవర్ ని టై చేసి ఒక సైడ్ పెట్టమన్నాడు. ఓకే, ఈ ప్లాంట్ ని మీ విండోస్ దగ్గర కానీ డైరెక్ట్లీ టు ద సన్, ఓకే, సన్ దగ్గర కానీ పెట్టి వీటి రెండింటిని కూడా అబ్జర్వేషన్ లో ఉంచండి అట్లీస్ట్ ఫర్ హాఫ్ అన్ అవర్. హాఫ్ అన్ అవర్ తర్వాత మీరు ఏం అబ్జర్వ్ చేస్తారు? ఎనీవన్ కెన్ ఆన్సర్? సో హాఫ్ అన్ అవర్ తర్వాత ఏం అబ్జర్వ్ చేస్తామంటే వాటర్ డ్రాప్లెట్స్ అనేవి ఈ పాలిథిన్ కవర్ లో ఫామ్ అయి కనిపిస్తాయి. అంటే ఎక్సెస్ వాటర్ బయటకు వస్తుందని కదా అర్థం. సో ట్రాన్స్పిరేషన్ ప్రాసెస్ అనేది ప్లాంట్ లో జరుగుతుంది, అంటే ఎక్సెస్ వాటర్ ని బయటికి రిలీజ్ చేస్తుంది అనేది ఈ యాక్టివిటీలో మనకి తెలుస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్. సో plant releases excess water in the body through stomata and some other part as well as the process of releasing water in the vapor by leaves is called transpiration. Okay. Now functions of leaf. Leaf ఏం ఫంక్షన్స్ చేస్తూ ఉంటుంది మీకు తెలిసి కొన్ని ఆలోచించండి. సో లీఫ్ హెల్ప్స్ ఇన్ రెస్పిరేషన్. సో స్టమాటా లీఫ్ లోనే ప్రెసెంట్ అయి ఉంటుంది కాబట్టి రెస్పిరేషన్ జరుగుతుంది. ట్రాన్స్పిరేషన్, ఎక్సెస్ వాటర్ అంతా కూడా ట్రాన్స్పిరేషన్ ప్రాసెస్ లో వెళ్తుంది, అంటే ఎక్కడ జరుగుతుంది? లీఫ్ లో. నెక్స్ట్, ప్రిపేర్ ఫుడ్ బై ది ప్రాసెస్ ఆఫ్ ఫోటోసింథసిస్. ఫోటోసింథసిస్ ప్రాసెస్ లో ఫుడ్ అనేది కూడా లీఫ్ లో ప్రిపేర్ అవుతుంది. అంటే లీఫ్ చేసే 3 యాక్టివిటీస్ ఏంటి? రెస్పిరేషన్, ట్రాన్స్పిరేషన్ అండ్ ప్రిపరేషన్ ఆఫ్ ఫుడ్ in the process of photosynthesis. Okay, that is the main things of leaf. And the last, we look at page number 20. Most plants around us have roots, leaves, stems and flowers. All parts of plants carry out some functions essential for the whole plant. There are diverse forms of plants in nature. Plants adapt themselves to the different conditions in nature different ways. So ఆల్రెడీ మన పార్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. స్టెమ్ కంప్లీట్ చేసాం, రూట్ అయిపోయింది, లీఫ్ అయిపోయింది. నౌ కమింగ్ అబౌట్ ఫ్లవర్. ఫ్లవర్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ పార్ట్. ఎందుకంటే ఫ్లవర్స్ దగ్గర పాలినేషన్ ప్రాసెస్ లో, ఓకే, పాలినేషన్ ప్రాసెస్ లో సీడ్స్ అనేవి క్రియేట్ అవుతుంటాయి. నెక్స్ట్ సీడ్ ఫార్మేషన్ కి ఫ్లవర్ అనేది ఉపయోగపడుతుంది. ఓకే, అలాగే హనీ ప్రిపరేషన్ కూడా. ఓకే, వాట్ ఎవర్ హనీ వీఆర్ గెటింగ్, ఇట్ ఈస్ ప్రిపేర్డ్ ఇన్ ద ఫ్లవర్. సో ఇన్సెక్ట్స్ కావాల్సిన హనీ కానీ ఇవన్నీ కూడా ఫ్లవర్ లో ప్రిపేర్ అవుతాయి. సో ఫ్లవర్ ఈజ్ ఆల్సో ఎన్ ఇంపార్టెంట్ పార్ట్. సో మై డియర్ చిల్డ్రన్, ఫ్లవర్స్ ఆల్సో గివ్ బ్యూటీ టు ద నేచర్. ఎందుకంటే డిఫరెంట్ కలర్స్ ఆఫ్ ఫ్లవర్స్ ఉంటాయి కదా. సో అవన్నీ కూడా మనం డిఫరెంట్ పర్పస్ కి యూజ్ చేస్తూ ఉంటాం. సో ప్లాంట్ లో ఉన్న డిఫరెంట్ పార్ట్స్ అన్ని కూడా మనకి చాలా యూస్ఫుల్. సో యూ షుడ్ ప్లాంట్ మెనీ ప్లాంట్స్ at your houses. Okay, plant more trees and more plants at your houses. Okay, learn the lesson once again. Thank you.